కార్యక్రమాల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి తెలంగాణలోకి రాబోతున్నాడు. మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణకు ఎట్లా వస్తావు నువ్వు? ఎలక్షన్ కు ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి మాతో కూర్చొని ఛాయ తాగినటువంటి రాహుల్ గాంధీ, నీవు ఇచ్చినటువంటి అడ్డమైన హామీలను నమ్మి మేము నిరుద్యోగులు మోసపోయినాం. నీ మాటలు నమ్మి 14 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. 14 మంది నిరుద్యోగులు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారిని చూసి ఇంకెవరినో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని చూసి ఓట్లు వేయలేదు. మీరు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి మాకు హామీ ఇచ్చినందుకు మీకు ఓట్లేసినాం. ఓట్లేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నిరుద్యోగులు నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? తెలంగాణకి నువ్వు ఎట్లా వస్తావు? బిడ్డ రాహుల్ గాంధీ, ఖబర్దార్ నువ్వు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే ప్రసక్తే లేదు. నోటిఫికేషన్లు అన్నిటిని రిలీజ్ చేయించిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద మొదట చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చిన తర్వాతనే తెలంగాణ వివిధ జిల్లాల కార్యక్రమం వెళ్ళు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని రేపు అడ్డుకుంటాం. రాహుల్ గాంధీ గారిని కాదు, మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తెలంగాణలో ఎక్కడ కూడా తిరగలేము. ఎందుకంటే నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఎవరు చెప్పుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. మీరు చూసిన మొన్న కూడా ఒక వ్యక్తి నిరుద్యోగి చనిపోయారు. ఒక్కరు కూడా స్పందిస్తలేరు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయినరు? ఎవరికి చెప్పుకోవాలి? పౌరాకుల సంఘాలు ఎక్కడ పోయినరు? అవి అంటే అడ్డమైన విషయాల మీద చర్చ చేస్తున్నారు. మరి భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి నిరుద్యోగుల మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదని మేము అడుగుతా ఉన్నాం.